ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. చాలామంది ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, ఆన్సర్ బుక్లెట్ షీట్ ఎలా ఉంటుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరుగుతుంది. సో మీకోసం నేను ఓఎంఆర్ షీట్ నమూనా మరియు ఆన్సర్ బుక్లెట్ షీట్ నమూనా తీసుకొచ్చాను. సో అవి ఎలా మీరు ఫిల్ చేయాలి లేదా ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్గా ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అని ఉంది కదా. ఇప్పుడు ఇది ఓఎంఆర్ షీట్ మీ ముందు కనిపిస్తుంది. ఏంటంటే ఓఎంఆర్ షీట్ అసలు ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను మొత్తం అంతా కూడా చూపిస్తాను, జాగ్రత్తగా స్క్రోల్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సినవి కాదు, వాళ్ళు ఫిల్ చేస్తారు. కేవలం మనం ఫిల్ చేయాల్సింది ఏంటో నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఈ విధంగా మనకు ఓఎంఆర్ షీట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఉంది కదా, ఇది ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ మనకు ఫస్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒక బుక్లెట్ ఇస్తారనమాట మనకి. ఆ బుక్లెట్ పైన ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు. ఆ సీరియల్ నెంబర్ మనం ఇక్కడ ఫిలప్ చేయాలి, ఓకేనా. అందులో ఒక 3 నెంబర్లు సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ 3 నెంబర్లు కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత మీ నేము హాల్ టికెట్లో ఎలాగైతే ఉందో అక్కడ మీ నేమ్ని ఈ విధంగా ఫిల్ చేయాలి. తర్వాత మీ రోల్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఫిల్ చేయాలి. తర్వాత పేపర్ కోడ్, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత పేపర్ స్టార్టింగ్ పేజ్లో పైన ఇస్తాడు. సో ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ వేయాలి, ఓకే. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. ఎందుకంటే మీకు ఇన్విజిలేటర్ ఉంటారు. ఆ ఇన్విజిలేటర్ ప్రతిదీ కూడా మీకున్న ప్రతి క్వైరీస్కి కూడా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మీరు తొందరపడి మాత్రం తప్పులు చేయొద్దు. తప్పులు చేయకుండా మీకు డౌట్ ఉంటే వాళ్ళని అడగండి, పిలిచి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. తర్వాత పేపర్ నేమ్, ఆ పేపర్ ఏంటనేది ఆ పేపర్ నేమ్ మనం ఖచ్చితంగా అక్కడ రాయాలి. తర్వాత సెంటర్ కోడ్, సెంటర్ మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్లో పడ్డారో సెంటర్ మరియు అక్కడ కోడ్ అక్కడికక్కడ చెప్తారు. ఆ సెంటర్ కోడ్ ఏంటనేది మీరు అక్కడ ఫిలప్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఓకే. మీరు ఏ రోజున ఎగ్జామ్ రాస్తున్నారో డేట్ అక్కడ వేయాలి. తర్వాత మీరు ఏ మీడియం చదువుతున్నారో మీడియం ఇక్కడ ఫిలప్ చేయాలి, ఓకేనా. ఇది మ్యాక్సిమం అంటే ఇది పాత ఓఎంఆర్ షీట్, ఇది కొత్తది కాదు. సో పాతది ఈ విధంగా ఉండేది, మ్యాక్సిమం మనం ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్గా ఇవన్నీ కూడా మీ నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ప్రింటెడ్ అయి వస్తే కనుక నో ప్రాబ్లం, ఇంకా మన పని ఏముండదు. మనం మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. మిగతా అన్నీ కూడా ప్రింటెడ్ అయి వస్తాయి. డేట్ కూడా మీరు వేసుకోవాలి. బహుశా వీలైతే ప్రింటెడ్ అయితే మాత్రం అన్నీ వచ్చేస్తాయి, అప్పుడు మీకు పని తగ్గిపోద్ది. ఒకవేళ ప్రింటెడ్ కానీ రాకపోతే కనుక ఈ విధంగానే మీరు ఫిల్ చేయాలి, ఓకేనా. మీరు ఫిల్ చేయడానికే మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ప్రింటెడ్ వస్తే మనం సేఫ్. తర్వాత ఇక్కడ చూడండి, ఒకసారి ఇటు సైడ్కి వచ్చండి. ఇటు సైడ్ అంతా కూడా మన పని అంతే. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఇక్కడ పార్ట్ 1లో రూమ్ నెంబర్ అడుగుతాడు. మీరు ఎగ్జామ్ సెంటర్లో పడతారు కదా, ఆ రూమ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 12, 13 ఇలా అడుగుతాడు. ఆ రూమ్ నెంబర్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనుకోండి, అలా 2 వేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. నేను ఎలా పెట్టాను కదా, మీ సిగ్నేచర్ అనేది పెట్టాలంటే మీరు పిచ్చి గీతలా పెట్టవద్దు, మీ పేరు యాస్టీజ్ రాస్తే సరిపోద్ది, ఓకేనా. ఇక్కడ ఉన్న మాత్రం మీ పని కాదు. ఇక్కడ ఇన్విజిలేటర్లు పెడతారు సిగ్నేచరు, అది మన పని కాదు, ఓకేనా. తర్వాత మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్, మళ్ళీ ఫస్ట్లో వేసాం కదా, మళ్ళీ కూడా ఇక్కడ 3 నెంబర్లు వేయాలి మనకు ఆన్సర్ బుక్లెట్నే ఉన్న నెంబర్, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఎడిషనల్ బుక్స్ అటాచ్డ్, యాక్చువల్లీ మీకు బుక్స్ మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు కాబట్టి, అంటే ఓఎంఆర్ షీట్ ఒకటే కాబట్టి ఒకటో, లేదంటే మీకు అది దాని క్లారిటీగా నాకు కూడా తెలీదు ఎడిషనల్ బుక్స్ అటాచ్డ్ అనేది. అక్కడ ఒకవేళ ఈ ఆప్షన్ ఉంటే కనుక మీ ఓఎంఆర్ షీట్లో అక్కడ ఏం ఫిల్ చేయాలి అనేది మీ ఇన్విజిలేటర్ని అడిగి ఫిల్ చేయండి. ఏది కూడా తొందరపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. అంటే మీకు తెలియడం కోసం మాత్రం ఒక నమూనా మీకు చూపిస్తున్నాను తప్ప ఇవి ఖచ్చితంగా ముందు తెలుసుకుని వెళ్ళాలి ఎగ్జామినేషన్ ముందనే రూల్ ఏమీ లేదు. అక్కడికక్కడ క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫిలప్ చేయండి, ఓకేనా. ఫిలప్ చేసి ఉంటే గొడవే లేదు, ఓకే. మనకు తక్కువ ఫిలప్ చేయాలి. ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఒకటి ఫిలప్ చేయాలి, రూమ్ నెంబర్ ఒకటి వేయాలి, సిగ్నేచర్ ఒకటి పెట్టాలి, అంతే. మిగతావన్నీ కూడా అక్కడ ఫిలప్ అయ్యి వస్తాయి. ఒకవేళ అలా ఫిలప్ అయ్యి లేకుండా ఇలా ఖాళీగా ఉంటే మాత్రం ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫిలప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది ఓఎంఆర్ షీట్. ఇప్పుడు ఆన్సర్ బుక్లెట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ 193 ఇలా వాడే ఇచ్చేస్తాడు, ఓకేనా. ఇక్కడ సీరియల్ నెంబర్ వాడే ఇస్తాడు, మనమే వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ సీరియల్ నెంబర్ అయితే ఇస్తున్నాడో ఆ సీరియల్ నెంబర్లే మనం ఇక్కడ ఫిలప్ చేయాలి, ఇక్కడ ఫిలప్ చేయాలి, ఓకేనా. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సీరియల్ నెంబర్ వాడేస్తాడు, ఓకే. ఇన్విజిలేటర్ సిగ్నేచర్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళే పెడతారు, మన పని అయితే కాదు, వాళ్ళే పెట్టుకుంటారు.
తర్వాత మీరు రాసి ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ ఏంటి ఆ రోజు, తెలుగు అయితే తెలుగు అని రాయాలి. ఓకే, ఆ పేపర్ 1, 2, 3 వాళ్ళు చెప్తారు. ఓకేనా, 1, 2, 3 అనేది ఆ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్ చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా ఫిలప్ చేసేస్తే సరిపోద్ది. సో మీకు ఇంకా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తాడు. ఏమని ఉండొచ్చు, రైట్ యువర్ ఆన్సర్స్ ఆన్ 2 sides ఆఫ్ ద పేపర్. ఒక పేపర్పై 2 sides కూడా ఆన్సర్లు రాయాలి. ద క్వశ్చన్ నెంబర్స్ ఆర్ టు బి కేర్ఫుల్ ఇండికేటెడ్. క్వశ్చన్ నెంబర్లన్నీ కూడా జాగ్రత్తగా రాసుకోమంటాడు. ఆల్ ద రఫ్ వర్క్ మస్ట్ బి డన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్ వేర్ ఎవర్ యూ నెసరీ. సెపరేటెడ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ బై లైన్ అండ్ నథింగ్ రఫ్ వర్క్. ఇప్పుడు రఫ్ వర్క్ ఉంటే పేజ్ డౌన్లో రాసుకోమంటున్నాడు, కానీ ఇక్కడ అంటే ఇది నమూనా తయారు చేశారు కాబట్టి మీకు ఏమైనా రఫ్ వర్క్ ఉంటే లాస్ట్ పేజ్లో చేసుకోండి. నా సజెషన్ అది. నో అడిషనల్ ఆన్సర్ బుక్స్ విల్ బి ప్రొవైడెడ్. మీకు ఇస్తారు కదా బుక్లెట్ పేపర్, అది టోటల్ ఇది ఎన్ని పేజీలు ఉంటుందంటే కనుక ఒక 24 pages ఉంటుంది. 12 పేపర్స్ ఉంటాయి, 24 pages ఉంటాయి. ఇవి మించి మీకు తర్వాత ఇంకేమీ కూడా ఎడిషనల్స్ ఇవ్వరు. ఓకేనా, దీంట్లోనే మీరు అన్నీ కూడా రాయాల్సిన పరిస్థితి. కాబట్టి ఆన్సర్ బుక్లెట్ 24 pages ఉంటాయి. 24 pagesలోనే మీరు ఎంత రాసినా అందులోనే రాయాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ చూడండి, డో నాట్ రైట్ ఇన్ ద మార్జిన్. మార్జిన్ పై అంటే మీకు మార్జిన్స్ ఉంటాయి కదా, లైన్స్ ఉంటాయి, బార్డర్స్. సో ఆ బార్డర్స్ పైన ఆ లైన్స్ పైన రాయకూడదు, లైన్స్ లోపల రాయాలి తప్ప లైన్స్ పైన రాయకూడదు. ద ఆన్సర్స్ మస్ట్ బి లెజిబుల్లీ రిటర్న్ ఎయిదర్ ఇన్ బ్లూ ఆర్ బ్లాక్. బ్లూ కలర్ పెన్తో అయినా బ్లాక్ కలర్ పెన్తో అయినా రాయాలి. రెడ్ కానీ గ్రీన్ కానీ యూజ్ చేయకూడదు. ఓకేనా, జాగ్రత్తగా రాయాలి. ఒకవేళ మీరు రాస్తున్నటువంటి ఆన్సర్ బుక్లెట్ నెంబర్ కానీ ఓఎంఆర్ షీట్ నెంబర్ కానీ ఏమన్నా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఏమన్నా తప్పుగా వేస్తే మీరు వెంటనే మిమ్మల్ని ప్రొహిబిట్ చేస్తారు ఎగ్జామినేషన్ నుంచి, లేదంటే మీ పేపర్ కరెక్షన్ చేయబడదు. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇస్తారు. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదివేసుకున్న తర్వాత హాల్ టికెట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మనకి. ఇలా ఉంటాయి మీ ఆన్సర్ పేపర్స్. మీరు ఆన్సర్ రాయాల్సిన పేపర్స్ ఈ విధంగా ఉంటాయి. సో వాటి మధ్యలోనే మాత్రం రాయాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో బ్యాక్లాగ్స్ బాబాయ్ ఇలా రాయాలి తప్ప మీరు వీటి మీద ఇలా రాయకూడదు, లైన్స్ మీద రాయకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఆన్సర్ రాసేసిన తర్వాత వెంటనే మీరు ఇక్కడ ఇలా లైన్స్ కొట్టచ్చు, చూసుకోండి ఒకసారి. ఈ విధంగా ఉంటుంది మీకు మొత్తం. సో మొత్తం 24 pages వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసుకుని రాయండి. ఈ విధంగా మీకు ఆన్సర్ బుక్లెట్ పేపర్ ఉంటుంది. ఓకేనా, నాకు తెలిసి మీకు అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను నమూనా చూపించాను, మీకు ఇంకా అర్థం కావాలని, పూర్తిగా అర్థం కావాలని. చాలామందికి ఆతృతగా ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, ఆన్సర్ బుక్లెట్ ఎలా ఉంటుంది. మన స్కూల్లో అయితే ఎడిషన్స్ ఇస్తారు, కానీ అక్కడ మాత్రం ఎడిషన్స్ ఉండవు, ఓన్లీ ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. ఓకేనా, అది కూడా ఈ విధంగా ఉంటుంది. నమూనా మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా చదవండి, వీటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఇవన్నీ కూడా మీకు అక్కడ చెప్తారు ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో దీని గురించి ఆందోళన చదవద్దు, జస్ట్ చూసారు కదా ఓకే ఇలాగ ఉంటుంది అంతే. మీరు డైరెక్ట్గా చదువుకుని జాగ్రత్తగా ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్.